హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే OnePlus టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఈ OnePlus టీవీ వచ్చేసి 32 ఇంచెస్. సో నాకు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అన్న 32 ఇంచెస్లో బెస్ట్ టీవీ ఏంటి అని చెప్పేసి. సేమ్ అలానే ఇదైతే మా రిలేటివ్స్కి అయితే ఇది తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్తాను. ఈ అన్బాక్సింగ్కి ముందే నేను చెప్తున్నాను, వీడియో టెస్టింగ్కి ముందే చెప్తున్నాను, ఇది ఫుల్ హెచ్డి అయితే కాదు. ఓకేనా? సో మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత క్లారిటీ అనేది ఇందులో రాదు. ఓకేనా? మీరు మినిమం 43 ఇంచెస్ టీవీ తీసుకుంటేనే మీకు ఈ టీవీ అనే కాదు, ఏ టీవీ అయినా సరే మినిమం క్లారిటీ వస్తుంది. ఫుల్ హెచ్డి మూవీస్ ప్లే చేసినా, టాటా స్కై హెచ్డి బాక్స్ పెట్టినా మీకు క్లారిటీ అయితే చేంజ్ వస్తుంది. లేదు అనుకుంటే కొంచెం మీరు అనుకునే అంత ఎక్స్పెక్టేషన్ రేంజ్ని అయితే మాత్రం ఇవి రీచ్ అవ్వలేవు. ఇదే కాదు, ఎల్జీ తీసుకున్నా, సోనీ తీసుకున్నా ఒకేలా వస్తాయి. సో ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే 32 ఇంచెస్లో మంచి టీవీ చెప్పండి అని అంటున్నారు. మ్యాక్సిమం 32 ఇంచెస్లో మ్యాక్సిమం అన్నీ ఒకేలా వస్తాయి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది బిల్డ్ క్వాలిటీ, రెండోది బ్రాండింగ్, మూడోది సర్వీస్. సో సర్వీస్ ఓరియంటెడ్ పరంగా కానీ లేకపోతే మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఓకేనా? సో సర్వీస్లో కొంచెం ఇబ్బంది అయితే ఉంది, బట్ నో ప్రాబ్లం, వాళ్ళైతే 1 వీక్లో అయితే సాల్వ్ చేస్తారు మీకు. ఓకేనా? సో థర్డ్ పార్టీ ఇన్స్టలేషన్, థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. సో OnePlus కంటూ బ్రాండింగ్కి ఎక్కడ పడితే అక్కడేం ఉండవు. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు మీకు ఈ బాక్స్ మీద ఏముంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. నెంబర్ 1, ఇక్కడ మీకు కంప్లీట్ బెజల్ లెస్ అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇది మనకి అమెజాన్లో అయితే ఎక్స్క్లూజివ్గా దొరుకుతూ ఉంటుంది. అండ్ డాల్బీ ఆడియో అని అయితే రాసింది. OnePlus టీవీ, ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ అసిస్టెన్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది 32 ఇంచెస్ టీవీ అనమాట. ఓకే, టీవీ చూడటానికి అయితే ఎలా ఉంటుంది, బెజల్లెస్ డిజైన్ అని అయితే చెప్తున్నారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే మరి ఇంత థిన్ బెజల్స్ అయితే ఉండవు అనుకుంటున్నాను. ఓకేనా? సో అది ఒక్కసారి మనం చూస్తే కానీ చెప్పలేం. బెజల్లెస్ డిజైన్, ఆక్సిజన్ ప్లే, OnePlus కనెక్ట్, మీకు మొబైల్ ద్వారా కూడా దీన్ని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇటువైపు కానీ మీరు చూసుకున్నట్టయితే OnePlus టీవీ, ఆండ్రాయిడ్ టీవీ అని రాసింది. అండ్ 80 సెంటీమీటర్స్ అంటే 32 ఇంచెస్ ఇలా వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అయితే ఇస్తారు. అండ్ HDMI అయితే కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో HDMI ARC ఉందా లేదా అనేది నేను మీకు ఓపెన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మీరైతే మాత్రం అన్బాక్స్ చేయకండి, వారంటీ వాయిడ్ అయిపోతుంది. ఓకేనా? సో వాళ్ళు వచ్చి అన్బాక్సింగ్ చేస్తారు. ఓకే, బట్ మ్యాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వారంటీ క్లెయిమ్లో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఓకే, సో అందుకు మీ అంతటి మీరే సొంత ప్రయోగాలు ఇంట్లో చేయకండి. ఇంతవరకు సిజర్తో చాలా కష్టపడేవాళ్ళు, ఇది వచ్చిన తర్వాత పని చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసి చేయగానే మనకి ఫ్రంట్ కానీ పైన ఏమున్నాయి అంటే 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. 2 స్టాండ్స్. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ప్లాస్టికే, పర్వాలేదు. ఓకే, మరీ అంత అయితే 32 ఇంచెస్కే అంతకంటే ఎక్కువ అవసరం లేదులేండి. ఓకేనా? ఉంటే మాత్రం కాదంటామా చెప్పండి, ఇస్తే మాత్రం వద్దంటామా? టీవీ కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, బాగుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఏదో పట్టుకున్నాను అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. సో కవర్లో కానీ మీరు చూసుకున్నట్టయితే గైడ్ అయితే ఒకటి ఇచ్చారు, స్క్రూస్, స్టాండ్స్ ఫిట్ చేయడానికి, 2 బ్యాటరీస్ ఇచ్చారు, రిమోట్ అయితే ఒకటి ఇచ్చారు. రిమోట్ చాలా బాగుంది, ఫ్రాంక్లీ చెప్తున్నాను. రిమోట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక స్మార్ట్ టీవీ ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. ఫ్రెండ్స్, టీవీ ఫ్రంట్ కవర్ అయితే మీరు ఇలా తీసేయండి. తీసేస్తే మీకు టీవీ చూడటానికి అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. టీవీ అయితే మాత్రం చూడటానికి కూడా చాలా బాగుంది. బ్లాక్ నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. నాకు ఇక్కడ ఎంత బ్లాక్ ఉంటే నాకు అంత ఇష్టం, బెజల్ ఎంత తక్కువ ఉంటే అంత ఇష్టం, లేకపోతే అసలు నేను ప్రిఫర్ చేయను. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు 3 స్టార్ రేటింగ్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్, మీకు పైన కానీ సైడ్స్ కానీ ప్లాస్టర్స్ ఇస్తారు. చాలామంది ఇవి తీయకుండానే టీవీస్ వాడుతున్నారు. యాక్చువల్గా ఇవి తీసేయాలి. ఇవి ఎందుకు ఇచ్చారనుకున్నారు? ఎప్పుడైనా సరే ట్రావెలింగ్లో మనకి ప్రోడక్ట్ అనేది షిప్ అయ్యేటప్పుడు ఈ బెజల్స్ కానీ ఏమైనా సరే ట్రావెలింగ్లో లూజ్ అయిపోయి అంటే ఇక మొత్తం ఇదంతా కూడా లైటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వైట్ లైట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా బెజల్ అండ్ స్క్రీన్ పాడవకుండా ఉండటం కోసం, టైట్గా ప్యాక్ చేసి ఉంచడం కోసం ఈ ప్లాస్టర్ ఇస్తారు. చాలా టైట్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి అయితే మాత్రం రిమూవ్ చేసేయండి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే హీట్ డిస్పెన్స్ అనేది కొంచెం బాగా జరుగుతుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు మనకి ఇది ఎయిర్ ఫ్రీగా ఉంచాలన్నమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, అలా డిస్ప్లే అయితే మాత్రం చాలా ప్యూర్ బ్లాక్ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ కింద కూడా మనకి OnePlus బ్రాండింగ్ అయితే ఇలా ఇచ్చారు. అంతే, ఇక బెజల్లెస్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది లుక్. ఓకేనా? సేమ్ స్టార్ రేటింగ్ అయితే అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ మనకి స్టాండ్ అనమాట, ఫ్లెక్సిబుల్ స్టాండ్ ఉంటే ఓకే. అండ్ ఫ్లెక్సిబుల్ స్టాండే నేనైతే ప్రిఫర్ చేస్తాను. నేను వాడుతుంది కూడా ఫ్లెక్సిబుల్ స్టాండే. సో కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు కింద కానీ చూసుకున్నట్టయితే టీవీకి
మీరు కింద కానీ చూసుకున్నట్టయితే హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఇథర్నెట్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చారు, యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు, ఆప్టికల్ ఏవీ కేబుల్స్ మీకు తెలుసు కదా, సో అవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. హెచ్డిఎంఐ ఏఆర్సీకి సపోర్ట్ చేస్తుంది ఒక హెచ్డిఎంఐ వచ్చేసి, ఇంకో హెచ్డిఎంఐ నార్మల్ హెచ్డిఎంఐ. నెక్స్ట్ ఆర్ఎఫ్ ఇన్పుట్ ఇచ్చారు అండ్ దీంతో పాటు మనకి యూఎస్బీ అయితే ఒకటైతే ఇచ్చారు. సైడ్ మీకు యూజ్ ఉంటుంది అనుకుంటే మీరు దీన్నే ఎక్కువగా వాడుతూ ఉండండి, కింద అయితే మాత్రం మీరు పెద్దగా వాడాల్సిన అవసరం అయితే ఉండదు. సో యూఎస్బీ హెచ్డిఎంఐ పైట్ రెండు సైడ్ని ఇవ్వడం వల్ల ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. అంతే ఇక ఈ సైడ్ చూపించడానికి అయితే ఇంకేం లేదు. నెక్స్ట్ మనకి పవర్ కేబుల్ అయితే డైరెక్ట్ అటాచ్ అయితే ఇచ్చేసారు. యాక్చువల్గా ఏంటంటే డిటాచ్ చేసుకునేలా అయితే ఇస్తారు, ఇదేంటంటే డైరెక్ట్ అటాచ్ ఇచ్చేసారనమాట, ఇక మనం దాన్ని డిటాచ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మనం స్టాండ్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో స్టాండ్స్ ఇన్స్టాల్ చేసి టీవీ అయితే ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. క్లారిటీ కూడా మీకు మన రెగ్యులర్ కేబుల్ టీవీ వేస్తే ఎలా వస్తుంది అనేది నేను మీకు వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు టీవీ ఆన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. మీకు అఫీషియల్ ఆండ్రాయిడ్లా కాకుండా మీకు కస్టమ్ ఆండ్రాయిడ్లా అయితే మీకు బూటింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు రిమోట్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అండ్ టీవీని కూడా సెట్ చేసేయచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ గూగుల్ డివైస్ కానీ ఉంటే సెటప్ మై డివైస్ అంటే సరిపోతుంది అండ్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసేయండి. ఓపెనింగే మీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు అనమాట. తర్వాత మీరు చేసుకున్న ఒకటి లేకపోయినా ఒకటే. నెక్స్ట్ మీకు ఇందులో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితే ఇచ్చేసారు. టీవీ ఆన్ చేసి చేయగానే అప్డేట్ అయితే చూపించింది, 842 MB అప్డేట్ అయితే వచ్చింది. పర్వాలేదు, నాకు టీవీలో ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానీ ఏమీ అయితే లేవు. మిగతా వాటితో కానీ కంపేర్ చేసినట్టయితే రిమోట్లో మనకి బటన్స్ ఇచ్చిన, సో ఇక్కడ మీకు క్లారిటీ అది చెక్ చేశారు కదా, నేను అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే పెట్టాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే క్లారిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ వాయిస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన డెమో వీడియో అయితే మాత్రం బాగానే వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఇగోండి ఈ బ్లాక్స్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ స్పాట్లో చాలా బాగుంది, బ్లాక్స్ మిస్ అయితేనే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది చూడటానికి. నెక్స్ట్ మీకు వైఫై సెట్టింగ్స్ అన్ని పైనే ఉంటాయి, మీకు అంతా సేమ్ మనకి ఆండ్రాయిడ్ డివైస్ ఎలా అయితే ఉంటుందో టీవీ అలానే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు డివైస్ పర్ఫార్మెన్స్లో కానీ వెళ్ళినట్టయితే టీవీ గురించి మీకు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే అబౌట్లోకి వెళ్తారు. సో టీవీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది, ఓకేనా. సో సాఫ్ట్వేర్ వెర్షన్ ఇదంతా కూడాను. అండ్ ఇంకా మీరు బ్యాక్ కానీ వెళ్ళిపోయినట్టయితే మీకు అంతా పర్వాలేదు, బాగానే ఉంది. అంటే డేట్ అండ్ టైము, లాంగ్వేజ్, పవరు, పిక్చర్ మోడ్ అండ్ సౌండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ స్క్రీన్ మీకు పైన ఎలా కావాలి, బిల్టిన్ క్రోమ్ కాస్ట్ మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటారనేది ఇంకా కంప్లీట్ మీ ఇష్టం. మీరు ఇంటర్నల్ స్టోరేజ్ కానీ చూసుకున్నట్టయితే 4.6 GB యూజర్ అవైలబిలిటీ అయితే ఉంది. యాక్చువల్గా ఇది మనకి 8 GBతో అయితే వస్తుంది. పిక్చర్ మోడ్ వచ్చేసి మీరు బ్రైట్నెస్ 60కి మించి అయితే పెట్టకండి, ఇప్పటికే మనకి కొంచెం కలర్స్ అవి వాష్ అవుట్ అవుతున్నాయి. మీరు 50, 60 అంతే, 60కి మించి పెట్టొద్దు. కాంట్రాస్ట్ మాత్రం మీరు 65 దాకా అయితే వెళ్ళొచ్చు. అండ్ గామా కలర్స్ కూడా మిడిల్ అండ్ లో లైట్లో ఉంచుకుంటే మంచిది, ఎందుకంటే కలర్ మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే చూపిస్తుంది. దానివల్ల ఏమవుద్దంటే మనకి ఫేస్లో బ్లర్రీగా అయితే వస్తూ ఉన్నాయి, అదైతే నేను గమనించాను. అండ్ మీరు యాక్సెసరీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు బ్లూటూత్ కానీ లేకపోతే బ్లూటూత్ డివైసెస్ ఉంటాయి కదా మనకి, అవి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీవీ యొక్క ఫుల్ రివ్యూ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే నెంబర్ 1, ఈ టీవీలో కలర్స్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి. సో ఇదే 32 ఇంచెస్ సెగ్మెంట్లో కానీ చూసినట్టయితే మిగతా టీవీస్తో కానీ కంపేర్ చేస్తే కలర్ రీప్రొడక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ దాన్నే వీళ్ళైతే బాగానే హైలైట్ అయితే చేశారు. గామా కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా రీప్రొడ్యూస్ చేసి అయితే చూపిస్తుందని అయితే చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. ఆ ఇష్యూ ఏంటి అంటే కలర్ వచ్చేసి ఒరిజినల్ కలర్ కాకుండా కొంచెం ఎల్లో ఇష్యూ అయితే వస్తుంది. నేను వివిడ్ మోడ్లో పెట్టాను, స్టాండర్డ్ మోడ్లో పెట్టాను, కానీ నాకు ఎటువంటి చేంజెస్ అయితే ఏమనిపించలేదు. బట్ ఎల్లో ఇష్ కలర్ అయితే మాత్రం వస్తుంది, స్కిన్ టోన్ అనేది. మీరు నార్మల్గా ఇదే టీవీని కానీ చూసినట్టయితే మీరు దాన్ని నోటీస్ అయితే చేయలేరు, బట్ ఎప్పుడైతే కంపేర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు నోటీస్ చేస్తారు. సో కాపీ రేట్ వస్తుందేమో ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని ఇప్పుడు స్టాప్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఫైనల్గా నేను టీవీ చూపించి నేనైతే కంపేర్ చేసి అయితే చూపిస్తాను, ఆ టీవీలో కలర్స్ ఎలా ఉన్నాయి, ఈ టీవీలో కలర్స్ ఎలా ఉన్నాయి అనేది. నా ఓల్డ్ టీవీ వచ్చేసి కొంచెం డల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అది తీసుకొని 8 years దాటే అవుతుంది కాబట్టి కొంచెం ఎల్ఈడీస్ అన్ని కూడా కొంచెం డల్గానే ఉంటాయి, ఓకే. బట్ ఇది హై బ్రైట్నెస్ ప్యానల్లో అయితే మీకు కనిపిస్తుంది. అండ్ రెండోది ఏంటి అంటే మీకు బ్రైట్నెస్ లెవెల్స్ కానీ నెక్స్ట్ మీ కలర్ రీప్రొడక్షన్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రెండోది మీకు సౌండ్ క్వాలిటీ వచ్చేసి అంత బెటర్గా అయితే లేదు, నిజంగా చెప్తున్నాను. ఒక చైనా టీవీ ఏదైతే ఉంటుంది, అఫ్కోర్స్ ఇది కూడా చైనా టీవీ అనుకోండి, కానీ చైనా టీవీ చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం అస్సలు బాగోలేదు. మిగతా టీవీస్తో ఇదే స్టాండర్డ్ లాగా చూసుకున్నట్టయితే ఇంకా మంచి సౌండ్ అవుట్పుట్ కూడా ఇస్తున్నారు. నిజంగా సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం నాకైతే అంత బాగా అయితే నచ్చలేదు. సో అదైతే నాకు డిస్సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే మాత్రం అడ్జస్ట్ చేయడంలో ఇదైతే ఫెయిల్ అయిందని చెప్తాను. సో కాంట్రాస్ట్ లెవెల్స్ అంటే బ్లాక్స్ అనమాట. మీకు ఎక్కడైతే బ్లాక్స్ కనిపిస్తాయో అక్కడ మీకు ఏంటి అంటే అదో రకమైనటువంటి ఇల్యూజన్ అనమాట. అంటే
అది చూపిస్తాను మీకు, ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. సో అలా ఎప్పుడైతే అవుతుందో కాంట్రాస్ట్ రేషియో బాగున్నప్పుడు ఏమవుతుంది అని అంటే పిక్చర్లో కొంత డీటెయిలింగ్ అయితే తగ్గుతుంది. సో ఈ డీటెయిలింగ్ కూడా తగ్గడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎక్కడైతే బ్లాక్స్ వస్తాయో అప్పుడు పిక్చర్ అనేది ఆటోమేటిక్గా బ్లర్రీగా కనిపిస్తుంది. ఎప్పుడైతే నార్మల్గా వైట్ వస్తుందో అంటే మొత్తం అంతా చూస్తారు, ఇప్పుడు ఫేస్ మాత్రమే కనిపించింది అనుకోండి, హెయిర్ కనిపించలేదు అనుకోండి, అప్పుడు ఆ సిచ్యువేషన్లో కానీ లేకపోతే ఒక వైట్ బోర్డ్ వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువగా బ్లాక్స్ అందులో ఉన్నాయో సో ఆ ఇల్యూజన్ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడటానికి అయితే మరీ అంత బాగా అయితే అనిపించదు. అదొక్కటైతే నేనైతే నోటీస్ చేశాను. సో ఫ్రెండ్స్, పవర్ విషయంలో కానీ బ్రైట్నెస్ విషయంలో కానీ నెక్స్ట్ కలర్ ఎన్హాన్స్మెంట్లో కానీ అండ్ పిక్చర్ క్వాలిటీలో కానీ అంతా బాగానే ఉంది. సో మీరు ఆలోచించాల్సిందల్లా ఏంటి అంటే సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం లోగానే ఉంది. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు కొంచెం డిసప్పాయింటింగ్ అయితే అనిపించవచ్చు. రెండోది ఏంటి అంటే కాంట్రాస్ట్ రేషియో, అది కూడా కొంచెం మీకు డిసప్పాయింటింగ్గానే అనిపిస్తుంది. అది మీరు ఎప్పుడు 720p రీడీ ఎప్పుడైతే మీరు యూఎస్బీ పెట్టి మూవీస్ ప్లే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు దాన్ని అయితే నోటీస్ చేయగలరు. లేదు అనుకున్నట్టయితే నార్మల్ రెగ్యులర్ టీవీస్ ఎలా అయితే వస్తాయో అలా సీరియల్స్ మూవీస్ ఏమైనా మనకి టీవీలో సెటప్ బాక్స్లో వచ్చే ఉంటాయి కదా, అలాగని చూసుకున్నట్టయితే పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇందులో అన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. యూట్యూబ్ గురించి, హాట్స్టార్ గురించి, వీటి గురించి ఏం పెద్ద ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇందులో మనకి ల్యాగ్ ఇష్యూస్ కూడా పెద్దగా అయితే నేనైతే నోటీస్ చేయలేదు, స్మూత్గానే రన్ అవుతుంది. సో నా ఓల్డ్ టీవీకి పాతది కాబట్టి నేనైతే ఆండ్రాయిడ్ బాక్స్ పెట్టుకోవడం జరిగింది, ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంతో అయితే మాత్రం ఇప్పటికొచ్చి నేను చాలా టీవీస్ అయితే కంపేర్ చేశాను, బట్ ఇప్పటికొచ్చి అయితే దీన్ని అయితే ఇంతవరకు బీట్ చేసే టీవీ అయితే లేదు ఎల్జీలో. ఓకేనా, సో 32 ఇంచెస్లో ఎందుకు బీట్ చేయలేకపోతుంది అంటే ఇది మనకి ఫుల్ హెచ్డీ టీవీ. ఓకేనా, సో 3D ఫుల్ హెచ్డీ టీవీ కేవలం 32 ఇంచెస్ 50,000. ఓకేనా, సో ఇవి మనకి ఎంత తక్కువకి వస్తున్నాయి మీకు అర్థమైంది కదా. సో ప్రైస్ విషయంలో కూడా మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ప్రైస్ వచ్చేసి మనకి 13,000 రేంజ్లో అయితే ఉంది. అండ్ తర్వాత ప్రైస్ మేబీ వేరీ. ఓకేనా, సో చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంది. అండ్ బెజల్స్ కూడా మనకి చాలా థిన్గా ఉండటం వల్ల మనకి చాలా చాలా అయితే బాగా వస్తుంది. అండ్ పిక్చర్ని కూడా మీరు ఎక్కువ కాలం దాన్ని చూడగలుగుతారు. సో బెజల్స్ మీకు చిన్నవి రావటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఇదే మీకు పెద్ద టీవీలా కనిపించి ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు అలాగే ఉంటుంది, మీరు అదే అనుకుని ఉంటారు. కావాలంటే నేను మీకు ఒకసారి చూపిస్తాను, రెండు కూడాను మీకు ఇదే పెద్దదిలా కనిపిస్తుంది, చూస్తున్న నాకు కూడా అలానే ఉంటుంది. కానీ బెజల్స్ ఎప్పుడైతే ఇక్కడ బ్రాడ్ వచ్చినాయో అందుకని ఇది కొంచెం పెద్దగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ బెజల్స్ అనేవి తగ్గిపోయాయి అనమాట. ఓకేనా, సో అందుకని మీకు ఇది కొంచెం చిన్న టీవీలా కనిపిస్తుంది. బట్ నో, డోంట్ వరీ, సేమ్ 32 ఇంచెస్ సేమ్ నేనైతే మెజర్ చేసి అయితే చూశాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ టీవీ తీసుకోవచ్చా లేదా? 32 ఇంచెస్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ టీవీ అనేది బెటర్గానే ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఆ కలర్స్ అవన్నీ చూపిస్తాను. ఒకవేళ కాపీ రైట్ స్ట్రైక్ కానీ ఏమైనా పడితే మాత్రం ఇది కట్ చేస్తాను ఎక్కడి నుంచి. తీసుకోవాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు వన్ ప్లస్ అనేది. లేదు మీకు ఫుల్ హెచ్డీ కావాలి అనుకుంటే మాత్రం 43 ఇంచెస్కి వెళ్ళాల్సిందే. కొన్ని ఏరియాస్లో ఏంటి అంటే ఇక ఇంతకు మించి సైజ్ ఉండదు. ఇప్పుడు నేను 65 ఇంచ్ పెట్టగలనా? ఎంతో మంచి టీవీ వచ్చింది, నాకు ఆ టీవీ వచ్చేసి 20,000కి ఇచ్చేస్తాను అనొచ్చు, లేకపోతే 15,000కి ఇచ్చేస్తాను అనొచ్చు. ఎక్కడ పెట్టుకుంటాను అంటే ఇక నేను ఫిక్స్డ్ అనమాట. సో ఎలాంటి ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి, లెంగ్త్ ఇష్యూస్, నెక్స్ట్ వ్యూయింగ్ డిస్టెన్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి ఉన్నప్పుడు మరి 32 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టలేను అనుకునేటప్పుడు మీరు వన్+కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో ఇది మా రిలేటివ్స్లో అయితే ఒకరికైతే తీసుకోవడం జరిగింది. సో నో ప్రాబ్లం, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, హ్యాపీగా మీరైతే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కలర్స్ కానీ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఎల్లోయిష్ కలర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఇదంతా కూడాను. సో ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఉందో. సో ఇక్కడ వైట్ చాలా బాగా వస్తుంది అనమాట, వైట్ అనమాట. ఈ వైట్లో ఎల్లో మిక్స్ అయిపోతుంది. సో ఈ గామా కలర్స్ ఇవ్వటం వల్ల అది ఒక్కటే నెగిటివ్ అనమాట. చూడండి ఫేస్ కూడా చూడండి, హెయిర్లో ఇక్కడ చూడండి అలా గ్రేష్ కలర్స్ వచ్చేస్తున్నాయి, ఇక్కడ ప్యూర్ బ్లాక్ వస్తుంది. మీకు అది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ హెయిర్ చూడండి, మీకు బ్లాక్స్ వచ్చినప్పుడు చూడండి ఎంత ఆక్వర్డ్గా ఉంటుందో చూడడానికి. ఇది చూడండి ఎంత గుడ్ లుకింగ్గా ఉంటుందో, అది చూడండి. అంటే కెమెరా మేబీ ఎన్హాన్స్ అయితే చేసేయచ్చు, లేదనుకుంటే కొంచెం డీగ్రేడ్ అయినా చేయొచ్చు. బట్ నో ప్రాబ్లం, నేను చెప్పేది అయితే మీకు క్లియర్గా అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నేను ఇది ఇచ్చింది మాత్రం హెచ్డిఎంఐ ఇన్పుట్. మళ్ళీ మీకు తెలుసా విషయం, దీనికి నేను హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇస్తే దీనికి ఏవి ఇచ్చాను, 2 హెచ్డిఎంఐలు మనకి సెటప్ బాక్స్ కొండవు కదా, అందుకని ఏవి కేబుల్స్ దీనికైతే ఇచ్చాను, దీనికైతే నేను హెచ్డిఎంఐ ద్వారానే ఇచ్చాను. సో హెచ్డిఎంఐ ద్వారానే ఇలా ఇస్తే ఇలా ఉంటే నార్మల్గా ఏవి కేబుల్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. లైక్ ఆధార్ కార్డుకి మన డిఎస్ఎల్ఆర్ ఫోటోగ్రఫీకి తేడా ఎంత ఉంటుందో అంత తేడా ఉంటుంది అనమాట. అయితే ఫుల్ హెచ్డీలో ఆ నోటీస్ గమనిస్తారు కానీ వీటిలో గమనించలేరులేండి. ఓకేనా, సో 720pలో అయితే ఇది ప్రస్తుతానికైతే మీకు చూపిస్తుంది. చూసారా, ఇక్కడ కొంచెం వైట్ వచ్చినప్పుడు మాత్రం క్లారిటీ వస్తుంది ఫేసు. వైట్ కాకుండా బ్లాక్ కానీ మిక్స్ అయింది అనుకోండి, ఫేస్ మళ్ళీ బ్లర్ అవుతుంది.
క్లియర్గా ఈసారి గమనించండి, ఎక్కడికైనా వెళ్తే ఓన్లీ ఫేస్ మాత్రమే కనిపిస్తే ఇదంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో కొంచెమైనా బ్లాక్స్ కానీ మిక్స్ అయ్యి అనుకోండి, ప్లేస్ బ్లర్ అయిపోద్ది. ఓకేనా, మీరు కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. దీని గురించి మళ్ళీ భయపడి అన్న మళ్ళీ ఇంకో టీవీ ఏం తీసుకోవాలని అయితే బాధపడకండి. కానీ యాజ్ ఎ రివ్యూవర్గా అది కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, అది ఫ్రెండ్స్, చూడటానికైతే పర్వాలేదు. టీవీ అయితే నైస్ లుకింగ్, చాలా బాగుంది. లుక్ పరంగా కానీ, బ్రైట్నెస్ పరంగా కానీ, కలర్స్ పరంగా కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. అండ్ మీ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ లోగో దగ్గర నుంచి ఇక్కడ ఉండే బ్లాక్స్తో సహా మొత్తం కూడా మీకు కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పింక్ ఒకలా కనిపిస్తుంది, ఇక్కడ పింక్ ఒకలా కనిపిస్తుంది. మీరు గమనించారా? సో ఇలా అనమాట. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. టీవీ అయితే బాగానే ఉంది. మీకు ఆ 13,000 బడ్జెట్లోని, 12,000 బడ్జెట్లోని మీకు OnePlus అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇంకా అంతకు మించి అయితే మీరు ఈ టీవీకి అయితే పెట్టొద్దు. అండ్ ఒకవేళ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే 43 ఇంచెస్ మినిమం ఫుల్ హెచ్డీ అని తీసుకోవడానికి ట్రై చేయండి. ఫుల్ హెచ్డీ టీవీ వచ్చేసి మీకు 18,000 దాకా అయితే ఉంటుంది. ఒకవేళ 4Kకి కానీ మీరు అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే 20-21 దాకా అయితే ఉంటుంది. అండ్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ టీవీస్ ఏమున్నాయి ఆ సైజుకి తగ్గట్టుగా. అది ప్రస్తుతానికి. ఓకేనా, ఎవ్రీ మంత్ చేంజ్ అయిపోతుంది, కొత్త టీవీస్ అయితే వచ్చేసినాయి. సో అప్డేటెడ్లో ఉండాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నేను మీకు టీవీస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అది మన TEDMED స్టోర్. అది ఒకవేళ మీకు అక్కడ కావాలి అనుకుంటే ఒకసారి అక్కడైతే చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.